పవిత్ర కృష్ణానది ఒడ్డున నల్లమల అడవుల నడుమ వెలిసిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారింది. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు రాళ్ల దాడులు, వీధి ఘర్షణలు, బహిరంగ సవాళ్లు సామాన్యమైపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చింది. ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతల మధ్య సాగుతున్న వ్యక్తిగత రాజకీయ కక్ష సమస్త నియోజకవర్గాన్ని కలిచివేస్తుంది. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 1,85,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం వంటి కీలక పట్టణాలతో కూడిన ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గ నేతలదే పైచేయి. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో రెండు వర్గాల ఆధిపత్య పోరు మొదలైంది. ఒకవైపు ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మరొక వైపు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఇక్కడ గెలుపు కేవలం అసెంబ్లీ సీటుకు మాత్రమే పరిమితం కాదు. జిల్లా రాజకీయాల్లో పలుకుబడి సాధించడానికి శ్రీశైలం ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారింది. అందుకే ప్రతి ఎన్నిక ఇక్కడ రణరంగంగా మారుతోంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా నిశ్శబ్దంగా కొనసాగిన రాజకీయ వైరానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక్కసారిగా ఆజ్యం పోశాయి. నోటిఫికేషన్ రాకముందే ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం తీవ్రమైంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నికల ముందు మీసాలు తిప్పి తొడలగొట్టి సవాళ్లు విసిరిన వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు? దమ్ముంటే ముందుకు రండి, ఎక్కడో కూర్చోవడం కాదు, రమ్మను చూసుకుందామంటూ నేరుగా సవాలు విసిరారు. దీనికి అంతే ఘాటుగా తన రాయలసీమ యాసలో శిల్పా చక్రపాణి రెడ్డి బదులిచ్చారు. అధికార బలం చూసుకుని అటవీశాఖ అధికారులపై దాడులు చేయడం, టోల్గేట్ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం, ప్రకృతి సంపదను దోచుకోవడం, ఇదా మీ అభివృద్ధి? దమ్ముంటే ఒంటరిగారా, చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అని నేరుగా ఎదురుదాడికి దిగారు. ఈ బహిరంగ సవాళ్లు నియోజకవర్గ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. పరిస్థితి కేవలం మాటల స్థాయిలోనే ఆగలేదు. ఆత్మకూరులో వైసీపీ కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడి ఈ రాజకీయ ఘర్షణకు కొత్త మలుపు ఇచ్చింది. ఈ సంఘటన ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇప్పుడు ఈ ఉద్రిక్తత పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామాల వరకు పాకింది. పల్లెల్లో కూడా రెండు గ్రూపుల అనుచరులు క్షేత్రస్థాయిలో మోహరిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఘర్షణ జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. దీంతో అమాయక ఓటర్లలో ఆందోళన, భయం రెండూ పెరిగిపోతున్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి. నల్లమల అడవుల్లో పర్యావరణ సంరక్షణ, టూరిజం అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు, ఆదివాసీల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రెండు వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కారణంగా అభివృద్ధి చర్చలు వెనక్కి నెట్టబడుతున్నాయి. రాయలసీమ ప్రాంతం సహజంగానే పౌరుషం, ధైర్యం కోసం ప్రసిద్ధి చెందినప్పటికీ రాజకీయ కక్షలు ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న వైరం జిల్లా రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారన్నది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా సూచిక అవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇరు వర్గాలు కూడా తమ అనుచరులను సమీకరించడంలో తీవ్రంగా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసు యంత్రాంగం కూడా అలర్ట్లో ఉంది. అయినప్పటికీ చిన్న చిన్న ఘటనలు పెద్ద ఘర్షణలకు దారితీస్తున్నాయి. రాయలసీమ పౌరుషం వేరు, రాజకీయ పగ తీర్చుకోవడం వేరు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి జరగాల్సిన చర్చ ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, బహిరంగ సవాళ్లు, శారీరక దాడుల స్థాయికి దిగజారింది. అడవుల సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, స్థానిక ఉపాధి అవకాశాలు ఇవేమీ ఇప్పుడు ఎజెండాలో లేవు. ఉన్నది కేవలం ఆధిపత్య పోరు మాత్రమే.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నల్లమల అడవుల సాక్షిగా పొలిటికల్ హీట్ ఇంత తీవ్రంగా ఉంటే ఇక ఎన్నికలు ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఎటు వెళ్తుందోనని సామాన్య ప్రజలు గుండెలు పట్టుకుంటున్నారు. నేతలు పంతాలకు పోతే చివరికి నష్టపోయేది పల్లెల్లోని అమాయక ప్రజలే. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల యుద్ధం ఇక్కడతో ఆగుతుందా లేదా మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు మాత్రం రాజకీయ ప్రశాంతత కోసం, అభివృద్ధి కోసం నేతల పరిణితితో వ్యవహరించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.